ఆదిలాబాద్లో పార్లమెంట్ ఎన్నికల రాజకీయం రసవంతరంగా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటు కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, అటు బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ సిట్టింగ్ బీజేపీ ఉండగా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మంత్రి ఇప్పటికే బూత్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. లోకసభ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాలకు ప్రధాన పార్టీలైనటువంటి 3 ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఈ పార్లమెంటు స్థానంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఇటు కొమరం భీం జిల్లా నుంచి సిర్పూర్ నియోజకవర్గము, తర్వాత ఆసిఫాబాద్ నియోజకవర్గం ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గము, బోత్ నియోజకవర్గం ఉంటుంది. ఇటు నిర్మల్ జిల్లా నుంచి నిర్మల్ నియోజకవర్గము, ఖానాపూర్ నియోజకవర్గము, అటు ముదోల్ నియోజకవర్గము, మొత్తము 7 నియోజకవర్గాలు కలిపి ఈ ఆదిలాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ అవుతుంది. అయితే ఈ ప్రధాన పార్టీలైనటువంటి 3 అభ్యర్థులు ఇప్పుడు ప్రచారాలలో దూసుకుపోతున్నారు. ఇటు భారతీయ జనతా పార్టీ సిట్టింగ్కు బదులుగా 2019లో సోయం బాపురావు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా ఉండే అతన్ని కాదనక ఇప్పుడు కొత్తగా గొడెం నగేష్ను బరిలోకి దించింది. ఈ గొడెం నగేష్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంపీగా కూడా కొనసాగాడు. ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్రం సుగుణను అధిష్టానం రంగంలోకి దించింది. ఈమె సోషల్ వర్క్స్, ఇటు సామాజిక కార్యకలాపాలలో పాల్గొనేది. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో చురుకైనటువంటి పాత్రను పోషించింది. ఈమె కూడా ఆదివాసీ ఈ 3 కూడా ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఇక ఇటు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆత్రం సక్కుని రంగంలోకి దించింది. గతంలో ఈ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఈయనకు అనుభవం ఉంది. ఈ 3 కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే వీరికి విజయావకాశాలను చూసినట్లయితే ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి గొడెం నగేష్కు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. అయితే ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క 7 కాన్స్టిట్యున్సీలలో 4 ఎమ్మెల్యేలు, 9 ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందారు. కాబట్టి తప్పకుండా విజయం వరిస్తుంది అనేటువంటి ధీమాగా ఉన్నాడు. ఆ తర్వాత దేశంలో మోడీ ప్రభంజనం కొనసాగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పథకాలు ప్రజల్లోకి చేరుతున్నాయి. వాటిని ప్రచారం చేస్తూ ఈయన ముందుకు సాగుతున్నాడు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్రం సుగుణ కొత్తగా ఉపాధ్యాయురాలుగా ఉన్నటువంటి ఈమె కొత్తగా రాజకీయానికి వచ్చింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రవేశపెడుతున్నటువంటి 6 గ్యారంటీలు, ఆ తర్వాత ఇటు స్టేట్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి తప్పకుండా గెలుపొందుతాను అనేటువంటి ధీమాగా ఈమె ముందు కొనసాగుతుంది. అదేవిధంగా ఇటు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు ఆత్రం సక్కు ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది ఇక్కడ. కానీ కొంతవరకు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ చెతికిలబడ్డదని చెప్పవచ్చు. ఈ పార్టీకే ఇటు భారతీయ జనతా పార్టీ ఈ ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇన్ఛార్జిని నియమించింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పాయల శంకర్ని ఇన్ఛార్జిగా నియమించింది. ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి సీతక్కను ఈ ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇన్ఛార్జిగా నియమించింది. ఇంతవరకు ఈ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిని మాత్రం నియమించలేదు. కొంత చెతికిలబడ్డదని చెప్పవచ్చు. అయితే వీరు 3 కూడా హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరికి విజయము దక్కుతుందో వేచి చూడాల్సిన సందర్భం ఉంది. కెమెరామెన్ అశ్వక్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్.